అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భీమవరం వంటంలోని అంకాల ఆర్ట్స్ అకాడమీ భవనం నందు విజ్ఞాన వేదిక సేవా సంస్థ పతంజలి యోగా మిత్రమండలి సంయుక్త ఆధ్వర్యంలో సీనియర్ యోగా గురువులకు సత్కారాలు నిర్వహించారు. ముందుగా పతంజలి యోగా మిత్రమండలి సెంటర్ నిర్వాహకులు పాపోలు ఏడుకొండలు యోగా సభ్యులచే సూర్య నమస్కారాలు ఆసనాలు వేయించి మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో మానసిక ప్రశాంతతకు ప్రతి ఒక్కరూ యోగాసనాలు, ధ్యానం, సూర్య నమస్కారాలు చేయాలని, ప్రపంచ దేశాలు సైతం ఇదే బాటలో నడుస్తున్నాయని అన్నారు. కుడికాలు దాటించి 7 8 రైట్ అంతే కాదు అలాగే అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా భీమవరం అంకాల ఆర్ట్ అకాడమీలో పతంజలి యోగా సెంటర్ వారు ఈరోజు ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని మరి ఇక్కడ గత 10 సంవత్సరాలుగా భీమవరంలో మరి గంటాహరి గారు, కృష్ణహరి గారు ప్రారంభించినటువంటి యోగా సెంటర్ని మరి ఆయన తర్వాత పాపోలు ఏడుకొండలు గారు మరి ఈ సెంటర్ని నిర్వహిస్తూ మరి 10 ఏళ్ళ నుంచి కూడా విరామం లేకుండా చాలామందికి భీమవరపట్నం ఉన్నటువంటి అనేక మందికి యోగాలు శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ కూడా మెరుగైనటువంటి ఆరోగ్యం కోసం యోగా, ఈ ఆసనాలు వేయడం ఇవన్నీ కూడా ప్రతినిత్యం కూడా జరగాలి. అటువంటి కేంద్రాన్ని నిర్వహిస్తుంటే కేంద్రాన్ని సహకరిస్తున్నటువంటి గోపాల్ సత్యనారాయణ గారు అంకాల ఆర్ట్ అకాడమీ భవనం ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది. అలాగే సీనియర్ శిక్షకులైనటువంటి కటవర్తి ఫణి గారు, అలాగే రావూరి అనంత్ గారు, గోపాల్ సత్యనారాయణ గారిని సందర్భంగా సత్కరించుకోవడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో మరింత మందితో ఇక్కడ యోగా ఈ సెంటర్ అనేది ఇంకా అభివృద్ధి చెందాలని, ప్రతి వ్యక్తి కూడా మరి యోగా నిత్యం చేస్తూ ఈ ఏదైతే దీర్ఘకాలిక రోగాలు కానీ ఈ కంప్లైంట్లు రాకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం మెరుగుపరచుకోవాలని, మరి నరేంద్ర మోడీ గారు 2014లో ఐక్యరాజ్య సమితిలో బిల్లును ప్రతిపాదిస్తే 193 దేశాలకు గాను 175 దేశాల పైగా ఈ యోగాను ఆమోదించడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా భీమవరంలో యోగా డేని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ సత్కార గ్రహీతలకి ఎలాగే ఇచ్చేసినటువంటి మా యోగా సభ్యులందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి యోగాభిలాషులకు, యోగా ప్రోత్సాహకులకు, అలాగే ఆరోగ్యాభిలాషులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి యోగాభినందనలు తెలియజేసుకుంటూ, ఇది 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. గత 10 సంవత్సరాలుగా మేము మా గురువుగారైనటువంటి గంటాహరి గారు ఏదైతే ప్రారంభించారో దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఒక్కొక్క సంవత్సరం కూడా ఒక్కొక్క థీమ్ ఉంటుంది. ఈ సంవత్సరం ఏంటంటే ఇంటర్నేషనల్ యోగా డే. ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ యోగా డే ఈజ్ యోగా ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మీ అందరికీ కూడా తెలుసు, మహిళా సాధికారత. మహిళా సాధికారత అంటే మహిళలు నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాల్లో, ఏదైనా ఒక ఇంట్లో నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఒక సమాజంలో నిర్ణయాలు తీసుకోవాలన్నా, వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవాలన్నా వాళ్ళందరూ వాళ్ళు నిర్ణయాలు తీసుకునేటువంటి పొజిషన్ ఉండదు తప్ప కేవలం ఏదో పురుషుడు చెప్తే ఏదో ఆడవాళ్ళు మనం అవలంబించినట్టు కాకుండా సమిష్టిగా నిర్ణయాలు తీసుకుని సమాజాన్ని, దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో మోడీ గారు ఈ సంవత్సరం యోగా ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చేశారు. కాబట్టి ఏంటంటే అందరం కూడా, మహిళలందరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా ప్రతిదీ కూడా తెలుసుకోవాలన్నమాట. నిర్ణయాలు ఏ రకంగా తీసుకోవాలి, నిర్ణయాలు తీసుకోవాలంటే మెయిన్ ఎడ్యుకేషన్ ఉండాలి. విద్య లేకపోతే కష్టం. విద్య ఉన్నది మాత్రమే ఉపయోగం లేదు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థిరత్వం కూడా ఉండాలంటే ప్రతిరోజు కూడా యోగా క్రమం తప్పకుండా చేయాలి. అప్పుడే మనం నిర్ణయాలు తీసుకోగలుగుతాం. అప్పుడే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది సాధించగలుగుతాం. మీ అందరికీ కూడా ముందుగా అందరికీ కూడా మా యోగా సెంటర్ ద్వారా అంకాల ఆర్ట్స్ అకాడమీ నుండి జరుగుతున్నటువంటి 10వ సంవత్సర అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మా గురుగారు ఏడుకొండల గారు చెప్పారండి, గంటాహరి గారు 10 సంవత్సరాల కిందట ప్రతి ఒక్క చోట కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మాకు అందరికీ యోగా గురించి తెలియజేసి ప్రతి ఒక్కరిని కూడా విద్య ఏ రకంగా అవసరమో ఆరోగ్యానికి యోగా అంత అవసరం అని దాని ప్రాముఖ్యత తెలియజేసిన మొట్టమొదటి భీమవరంలో వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా హరిగారేనండి. మరొక్కసారి మరి మధ్య లేనందుకు ప్రతి ఒక్కరు కూడా తలుచుకుంటున్నట్టు ఇవాళ ఆయన ఆశీస్సులతోనే మేము అందరం ఇక్కడ నిలబడగలిగాం. కాబట్టి ఇవాళ కూడా మన ఏడుకొండల గారు చెప్పినట్టు ఉమెన్ ఎన్రోల్మెంట్ చెప్పారు, మహిళా సాధికారత. దీని గురించి ప్రపంచ దేశాలన్నీ కూడా మొత్తుకుని మరీ చెప్తున్నారు. ప్రపంచ దేశాలు ఎలా అంటే మహిళా సాధికారత మీరు తెలుసుకోండి. ఎందుకంటే మహిళకి
అన్ని రంగాల్లో ముందుండాలి అనే దాన్ని బట్టి మన ఎంతో గౌరవిస్తున్నారు. ఉమెన్ బయటకు రావాలంటే వెనకాల నుండి నడిపించేదే మగవాళ్ళండి. అటువంటి మగవాళ్ళందరికీ కూడా శిరసుంచి పాదాభివందనాలు. ఈరోజు మహిళా సాధికారత అంటే ప్రతి విషయంలోనూ కూడా విద్య, వైద్య రంగం, మరి ముఖ్యంగా పిల్లలు బయటకు వెళ్ళాలంటే ముందుగా కావాల్సింది స్కిల్స్ అండి. ఎందుకంటే ఉమెన్కి కావాల్సింది విల్ పవర్. ఫస్ట్ ఎక్కడైనా సరే బయట తిరగాలంటే చిన్నపిల్లలు కానించి వాళ్ళు జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క చర్యల మీద మనం తిరగబడగాలి అంటే వాళ్ళ ఒక సంరక్షణ కోసం వాళ్ళు నేర్చుకునే కరాటీ, యోగా ఇటువంటివండి. అంతే తప్ప అత్తగారి మీద దెబ్బలాడేసి రమ్మని కాదు. పొరపాటును కూడా అటువంటి మాటలు ఎక్కడ మనం ఉపయోగించకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంచి పునరాలోచన చేసి యోగా సెంటర్ నందు కూడా మంచి మన అందరి కోసం ఆరోగ్యకరంగా ఉండాలని మరి మా పెద్దలు చెప్పిన అందరూ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. యావదిందు సరోవరం తం దేవ నిర్మితం దేశం అందరూ కూడా వినాలి. మురళీకృష్ణ గారు మంచి సందేశాన్ని ఇస్తారు. మొదలు హిందూ మహాసముద్రం వరకు ఉన్న భూభాగం ఏదైతే ఉందో అది హిందుస్థాన్ అంటారు. ఇది ఇందులోనే ఒక పవిత్రమైన భూమి. మనకి జన్మ రావడం అనేది పూర్వజన్మ సుకృతం. మహాపురుషులు ఇక్కడ జన్మించారు. భగవంతుని యొక్క దశావతారాలు ఈ యొక్క నేల మీదే అవతరించడం జరిగింది. మనము జన్మించాం. మహర్షి ఈ యొక్క యోగాలు ఆయన రచించి ప్రతి వ్యక్తి కూడా విధానాన్ని వారు సూచించడం జరిగింది. ఈ 5000 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ఉంది. ఇది పెరగటం ద్వారా మన యొక్క యోగా ప్రపంచానికి అందరికీ తెలిసింది. అనేక దేశాలు ఈ యోగాన్ని పాటిస్తున్నాయి. ఫీల్డ్ ఎలాగైతే ఎంత అభివృద్ధి చెంది ప్రతి చోటకి కంప్యూటర్ ఆపరేటర్స్, కంప్యూటర్ సెంటర్లు కూడా అవసరం అవుతున్నాయి. ఇప్పుడు యోగా బాగా నేర్చుకున్న వాళ్ళకి విదేశాల్లో కూడా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి.